రాజకీయ లీడర్లు మైక్ పట్టుకొని మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడు వాళ్ళకి తెలియకుండానే నిజాలు చెప్తుంటారు. అంటే లీడర్లు మాట్లాడే మాటలు మొత్తం అబద్ధాలే అని కాదు కానీ జనాలకు చెప్పని నిజాలు బయట పెడుతుంటారు. వేరే పార్టీ మీద ఉన్న ప్రేమను ఉన్న పార్టీలుండి మాట్లాడుకుంటా జయగొడతారు. ఒక లీడర్ పేరు చెప్పబోయి ఇంకొకళ్ళ పేరు చెప్తారు. కడుపులున్నది తెలియకుండానే కక్కేస్తారు. హాగు అట్లనే మాట్లాడిందట మంత్రి కొండా సురేఖ. నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి. ఇన్నరా మామూలుగానైతే మంత్రుల దగ్గరకు వచ్చిన ఫైల్ కదలాలంటే పైసలు ఇవ్వాల్సిందేనట. కానీ సురేఖ మాత్రం ₹1 తీసుకోకటే చేస్తుందట. అంటే ఏందన్నట్టు సురేఖ మాత్రమే లంచాలు కమిషన్లు తీసుకోకుండా ఉంటుంది. కడమ మంత్రులంతా మంచిగా కమాయిస్తున్నారు అన్నట్టే కదా అని షేరింగులు చేస్తున్నారు సోషల్ మీడియా పబ్లిక్. తోటి మంత్రులు చేస్తున్న పనులు బయట పెట్టినట్టే సర్కార్ చక్కదనం ఎట్లున్నదో చెప్పినవు అని అంటుర్రు. అంటే ప్రతిపక్షాలు కాంగ్రెస్ సర్కార్ను అన్నది నిజమేనా? 20% కమిషన్లు అనేది రైటే అన్నట్ట? మియాం లేకుంటే మంత్రుల దగ్గర ఫైలు అడుగు ముందు గదలనట్టేనా? అప్పు పుట్టని తెలంగాణలో మంత్రుల ఆదాయాలు పెంచుకుంటున్నారు అన్నట్టే కదా. నిప్పు లేనిదే పోగ ఏడికెళ్ళి వస్తుంది. నోరు జారినట్టు చెప్పినా కొండా సురేఖ బరాబర్ చెప్పింది అన్నట్టు కామెంట్లు రాసి బాగానే తిప్పుతున్నారు ఈ వీడియోను. తాను ఒక్కదాన్నే మంచి మంత్రిని మంచి పేరు సంపాదించుకునే తానికి మాట్లాడిన మాటలు ఇప్పుడు కొండా సురేఖ మెడకు కొండ శిల్వ చుట్టుకున్నట్టు అయింది. ఇక దీని మీద నేను మా సర్కార్లు ఉన్న మంత్రులను అనలేదు, బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పటి ముచ్చట చెప్పినా అని ఏదో సర్దుకొని చూసింది కానీ వర్కౌట్ అయితలేదు. తన వివరణ తోటి మంత్రులు ఎట్లా తీసుకుంటారో కానీ కొండా సురేఖ సర్కార్కు తలకాయ నొప్పి అవుతున్నదట. మొన్నటికి మొన్న మిస్ వరల్డ్ బామలు వరంగల్కి వచ్చినప్పుడు అని మాట్లాడింది. అంతకుముందు హీరోయిన్ సమంత గురించి మాట్లాడి కోర్టుతోని మోటికాయలు వేయించుకున్నది. సొంత పార్టీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితోని ఖాయం పెట్టుకున్నది. అట్లాంటి లొల్లిలా ఓసారి గీసుకొండ పోలీస్ స్టేషన్కి పోయి సిఐ కుర్చీలో కూర్చొని పోలీసుల మీదకే ఫైర్ అయింది. ఇగో ఇట్లా సర్కార్కు చెడ్డ పేరు తీసుకొస్తున్నది. ప్రతిసారి ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తిట్టే ఛాన్స్ ఇస్తున్నది. అందుకే మంత్రి పదవి తీసేయాలన్నట్టు కూడా కొందరు సొంత పార్టీలు అంటుర్రట. మరి ఆఖరికి ఏమవుతుందో ఏమో చూడాలి. దేశం గురించి ఆలోచించే దాంట్లో రేణు దేశాయ్ గదే పవన్ కళ్యాణ్ వాళ్ళ మాజీ భార్య ముందుంటదని తెలిసే కదా. దేశం భద్రత గురించి ఏదన్నా వార్త వస్తే చాలు మేడం ముంగటుంటది. అట్లనే ఇప్పుడు కూడా చైనా దేశం నుంచి మన దేశాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలనో చెప్పింది. సామాజిక అంశాల మీద గాని దేశం గురించి ఏదన్నా వార్తున్నా గాని సిగ్గుపడకుండా ఆమె ఆలోచనలు మనసులున్న మాట బయట పెట్టుట్లా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఫస్ట్ ఉంటది. అట్లనే ఇప్పుడు కూడా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చైనా వస్తువులు కొనుడు ఆపాలని చెప్పింది. దేశ భద్రత కుటుంబ శ్రేయస్సు మనకు అక్కరైతే మనం మొదలు చైనా నుంచి వచ్చిన చిన్న చిన్న వస్తువులు కొనుడు ఆపేయాలి. ఏదన్నా వస్తువు కొనే ముందు కళ్ళకు నచ్చింది కదా అని లటుక్కున్న బ్యాగులు వేసుకున్నాడు కాకుండా జర ఆగి దాని మీద ఏం రాసింది ఎక్కడ తయారైందని మొత్తం ఆ లేబుల్ చదివి అదొగాల చైనా దేశంది అయితే కొనకుండా ఆపేయాలి. చైనా సామాన్లు కొంటలేమని అందరికి ఎరకయ్యేటట్టు చేయుండ్రి. నేను కూడా ఇది వరకు చైనా సామాన్లే వాడుతుండే కానీ ఇప్పుడు అట్లా కాకుండా మన దేశ భద్రత గురించి ఆలోచించి ఒకవేళ అది చైనా ఉందైతే కొనకుండా ఆగిపోతున్నా. ఇట్లా ఏది కొన్నా లేబుల్ చక్కగా చూసే కొంటున్నా అని చెప్పుకొచ్చిందో పోస్ట్లా. అంటే ఇదంతా ఒక్కరోజులో అయ్యే పని కాదు కానీ ఇప్పటి నుంచే అందరం షురూ చేస్తే రేపటి నాడు మార్పును తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం. మన మాతృభూమికి మనం మద్దతు ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారు? మీరేదన్నా కొనే ముందు అసలు మీరు కొనాలనుకునే వస్తువు ఏడ తయారైందో తెలుసుకోర్రి. మన దేశాన్ని ఆదరిద్దాం అని ఆమె రాసుకొచ్చిన పోస్టును చూసి కొందరు లైకులు కొడితే మరికొందరు మేధావులు మాకు ఇన్ని చెప్తున్నావు కదా, అసలు ఆ చైనా వస్తువులు మన దేశంలోకి రాకుండా సెంటర్ సర్కార్ బ్యాన్ చేస్తే అయిపోతుంది కదా, ఎందుకు అలా సామాన్లు మన దేశంలోకి రానిచ్చుడు, మళ్ళా మేము పని కట్టుకొని వీటిని పరీక్ష చేసి చూసుడు లేబుల్ చదువుడు ఈ డబల్ పని కంటే ఈ చెప్పేదేదో సెంటర్ సర్కార్కు చెప్పొచ్చు కదా అని మాట్లాడుతుర్రు. మేడం మాటలు విన్న నెటిజనాలు జరంతమంది.